ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, స్వామివారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని తొలి ఏకాదశి పర్వదినంగా అయితే జరుపుకుంటాము. మనకి ప్రతి సంవత్సరము కూడా 24 ఏకాదశి తిథులు అయితే వస్తూ ఉంటాయండి. అంటే ప్రతి నెలలో మనకి 2 ఏకాదశి తిథులు అయితే ఉంటాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి తిథుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశికి అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ప్రబోధిని ఏకాదశి ప్రత్యేక స్థానం అయితే ఉందండి. ఈ తొలి ఏకాదశినే దేవసైన ఏకాదశి అని, ఇంకా హరివాసరం అని, పేలాల పండుగ అని, సైన ఏకాదశి అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్లి 4 నెలల తర్వాత కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. స్వామివారి ఈ రోజు శయనించే రోజు కాబట్టి దీనిని దేవసైన ఏకాదశి అని, సైన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. స్వామివారి యోగ నిద్రలో ఉన్న ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస దీక్షగా అయితే వ్యవహరిస్తారు. ఈ చాతుర్మాస దీక్షను ఎక్కువగా పీఠాధిపతులు, ఋషులు, మహర్షులు అయితే నిర్వహిస్తారండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి జన్మ జన్మల్లో చేసిన పాపాలు అన్నీ కూడా తొలగి మోక్షం కలుగుతుందని, ఇంకా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇంకా అఖండమైనటువంటి ఐశ్వర్యం, సౌభాగ్యం, సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతాయని చెప్తూ ఉంటారు. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో ఈ తొలి ఏకాదశి పర్వదినం ఎప్పుడు వచ్చింది అని అంటే 2025 జూలై 6 ఆదివారం రోజు అయితే వచ్చిందండి. ఇంక ఈ రోజు ఏకాదశి తిథి రాత్రి 8:23 వరకు ఉంది. ఇంక ఈ రోజు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ద్వారలక్ష్మిని పసుపు కుంకుమలతో అలంకరించి ఇంటి ముందర ముగ్గు పెట్టుకుని ముందుగా ద్వారలక్ష్మి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజ నిర్వహించుకోవాలి. మనం ఈ ఏకాదశి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకునేవారు పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ తర్వాత పీట పైన ఏదైనా వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత విష్ణుమూర్తి సంబంధితమైనటువంటి దేవతా పటాన్ని మీరు పూజలో పెట్టుకోవాలి. మీరు వెంకటేశ్వర స్వామి వారిని కానీ, విష్ణుమూర్తిని కానీ, శ్రీమన్నారాయణుని కానీ పూజలో పెట్టుకోవచ్చు. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ స్వామివారి చిత్రపటం ఉన్నా పూజలో పెట్టుకోండి. ఫోటోని ముందుగానే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్వామివారిని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి అలంకరించుకోవాలి. ఈ రోజు స్వామివారికి తులసి మాల సమర్పిస్తే చాలా మంచిదండి. తులసి మాల ఉంటే తప్పకుండా స్వామివారికి సమర్పించండి. అలాగే మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకోండి. స్వామివారితో పాటుగా అమ్మవారికి కూడా పూజ చేస్తే చాలా మంచిదండి. స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే మీరు పూజలో పెట్టుకుని స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించుకోండి. అలాగే మనం ఏ పూజ ప్రారంభించినా మొదటి పూజ గణపతికి నిర్వహిస్తాం కాబట్టి తప్పకుండా పూజలో గణపతి విగ్రహం కానీ, ఫోటో కానీ పెట్టుకోండి. విగ్రహం లేకపోతే పసుపుతో ఒక చిన్న ముద్ద చేసుకుని ఆ పసుపు ముద్దని గణపతిగా భావించి పూజను అయితే నిర్వహించుకోండి. ఒకవేళ మీరు ఈ ఏకాదశి పూజను పూజా మందిరంలోనే నిర్వహించుకుంటే పూజా మందిరంలో మనకి ఎలాగో గణపతి విగ్రహం ఉంటుంది కాబట్టి గణపతి విగ్రహం దగ్గర పూజ నిర్వహించుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలను కూడా పెట్టుకోండి. ఈ రోజు పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా స్వామివారి పూజ అంటే పిండి దీపారాధన అయితే చేస్తూ ఉంటాం కదా, అలా అందుకని ఇలా పిండి దీపాలను కూడా సిద్ధం చేసుకోండి. ఈ పిండి ప్రమిదలు ఎక్కడా కూడా పగులు లేకుండా చక్కగా రావాలంటే ఈ ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. పూజలో మనం ఈ పిండి దీపాలు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. స్వామివారికి 7 సంఖ్య అంటే ప్రీతి కాబట్టి నేను ఇక్కడ పూజలో 7 దీపాలను అయితే పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక్క పిండి ప్రమిదైనా పూజలో పెట్టుకోవచ్చు. ఈ రోజు దీపారాధన కోసం ఆవు నూనె ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నూనె లభించకపోతే నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఉపయోగించండి. 2 ఒత్తుల్ని ఒక ఒత్తిలా చేసుకుని మీరు దీపారాధన కుందుల్లో అయితే వేసుకోండి. నేను ఇక్కడ పిండి దీపాల్లో ఒక్కొక్క పువ్వొత్తుని అయితే వేస్తున్నానండి. పువ్వొత్తు ఒక ఒత్తు 2 ఒత్తులతో సమానం అండి. అందుకని ఒక ఒత్తుని అయితే వేసుకుని నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అదే మీరు పొడుగు ఒత్తులు ఉపయోగిస్తే 2 ఒత్తుల్ని పిండి ప్రమిదల్లో అయితే వేసుకోండి. ఇలా పూజ కోసం అన్ని కూడా ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలి. స్వామి అమ్మవార్ల విగ్రహాల్ని ఇంకా దీపారాధన కుందుల్ని పువ్వులతో ఈ విధంగా అయితే అందంగా అలంకరించుకున్నానండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి పూజలో అలంకరణ ఎక్కువగా ఉండేలా అయితే చూసుకోండి. ఒకవేళ మీకు అలంకరణ చేసే శక్తి లేకపోతే మామూలుగా అయినా పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు పూజా
పీట పైన అక్కడక్కడ కూడా కొద్దిగా జవ్వాది పౌడరు పచ్చకర్పూరం మెదుపుకుని వేసుకుంటున్నాను. ఈ జవ్వాది పౌడరు పచ్చకర్పూరం మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. మంచి సువాసనాభరితమైన సువాసనలు ఎక్కడైతే వెద్ద చల్లుతూ ఉంటాయో అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి. అందుకని తప్పకుండా పూజా పీట పైన ఈ విధంగా జవ్వాది పౌడరు పచ్చకర్పూరం అయితే వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ రెండు లేకపోతే ముద్ద కర్పూరాన్ని కొద్దిగా మెదుపుకుని వేసుకోండి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన ఇప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపానికి కొద్దిగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని దీపం దగ్గర 2 అక్షింతలు పుష్పాన్ని ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు మనం కలస మంత్రాన్ని చెప్పుకుని కలసంలో ఉన్న నీటిని పూజా ద్రవ్యముల పైన అంతటా కూడా చిలకరించుకోవాలి. అంటే పంచపాత్రలో ఉన్న నీటిని పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత గణపతి పూజను అయితే నిర్వహించుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా మనం పూజ చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుందండి. నేను ప్రతి వీడియోలో గణపతి పూజ ఎలా చేసుకోవాలని చెప్తున్నాను కాబట్టి వీడియోలో అంత క్లియర్గా అయితే చెప్పడం లేదు. గణపతి పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని 3 మార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి పూజ చేసే ముందు ఓం నమో నారాయణాయ అని కానీ గోవింద అని కానీ చెప్పుకుని మనం స్వామివారి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇక్కడ మనం ముందుగా పిండి దీపాలు పెట్టుకున్నాం కదండి. పిండి దీపాలను వెలిగించుకుని దీపాల దగ్గర 2 అక్షింతలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలు పుష్పాలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకండి. ఆ తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించుకోవడం అండి. పంచోపచార పూజ అంటే 5 ఉపచారాలతో స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. అంటే స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారిని కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో పూజించుకోవాలి. ఇంకా స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతో కానీ పసుపు రంగు అక్షంతలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించుకోవాలి. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ మాకు ఏవి కూడా చదవడం రాదు అని అనుకునేవారు ఓం నమో నారాయణాయ అని కానీ లేదు అంటే గోవింద గోవింద అనుకుంటూ స్వామివారిని పూజించుకోండి. స్వామివారి పూజలో తప్పకుండా తులసి దళాలు అయితే ఉండాలండి. ఈ పూజనే కదండి మనం స్వామివారికి ఏ పూజ నిర్వహించుకున్నా తప్పకుండా ఒక్క తులసి దళాన్నైనా సమర్పిస్తే మంచిది. స్వామివారి పూజ ఈ విధంగా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి కూడా పూజను నిర్వహించుకోవాలి. అమ్మవారిని కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలతో పూజించి ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవాలి. ఒకవేళ మీకు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి కూడా చదవడం రాకపోతే ఓం శ్రీ విష్ణు వక్ష స్థలస్థితాయ నమః అని కానీ ఓం శ్రీమాత్రే నమః అని కానీ మీరు పూజ నిర్వహించుకోండి. అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే మంచిదండి. అమ్మవారికి కుంకుమార్చన చేసేటప్పుడు చూపుడు వేలు ఉపయోగించకుండా మధ్య వేలుతో మాత్రమే అమ్మవారికి కుంకుమార్చన అయితే నిర్వహించుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి ప్రత్యేకంగా జొన్న పేలాలతో చేసినటువంటి పిండిని నైవేద్యంగా సమర్పిస్తారండి. అలాగే ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ ని పాలు బెల్లం ముక్క ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా చేసి ఉంటే వాటిని కూడా మీరు స్వామివారికి సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలండి. ఈ జొన్న పేలాల పిండి ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. స్వామివారితో పాటుగా అమ్మవారికి కూడా తాంబూలం సమర్పించండి. అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు వక్క ఇవన్నీ కూడా తాంబూలంగా సమర్పించాలి. తాంబూలం సమర్పించిన తర్వాత పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించాలి. తర్వాత సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించండి. ఈ రోజు స్వామి అమ్మవార్లకు విశేషంగా పచ్చ కర్పూరంతో నీరాజనం సమర్పిస్తే చాలా మంచిదండి. నీరాజనం సమర్పించిన తర్వాత ఇప్పుడు 2 అక్షింతల పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఈ పూజలో ఏవైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ చేసి ఉంటే క్షమించమని కోరుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా స్వామి అమ్మవార్లకు విన్నవించుకోండి. అవి తప్పకుండా నెరవేరుతాయి. ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ పూజను మనం ఉదయం వేళల్లోనైనా చేసుకోవచ్చు, సాయంత్రం సమయంలోనైనా చేసుకోవచ్చండి. ఉదయం చేసుకునేవారు తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల లోపు మీరు పూజను అయితే నిర్వహించుకోండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 11 గంటల లోపు మీరు పూజను అయితే నిర్వహించుకోండి. ఇంకా సాయంత్రం పూజ చేసేవారు సాయంత్రం 5:30 నిమిషాల తర్వాత నుండి మీరు పూజను అయితే నిర్వహించుకోండి. మనకి ఈ రోజు ఏకాదశి తిథి 8 గంటల వరకే ఉంటుంది కాబట్టి ఆలోగా మీరు పూజను అయితే నిర్వహించుకోండి. ఈ విధంగా ఏకాదశి పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఉపవాసం
ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, ఏకాదశి పూజ అనేది 3 రోజుల వ్రతం అండి. అంటే దశమి రోజు రాత్రి నుండి ద్వాదశి రోజు ఉదయం స్వామివారికి పూజ చేసే వరకు కూడా ఉపవాసం ఉండాలి. అంటే దశమి రోజు రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకుని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి, అంటే ఏమీ తినకుండా ఉపవాసం ఉండి, ఇంకా ద్వాదశి రోజున ఉదయమే స్వామివారికి పూజ చేసుకుని ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను అయితే విరమించుకోవాలి. అంత కటిక ఉపవాసం మేము ఉండలేమండి అనుకునేవారు ఏకాదశి రోజు ఏవైనా పండ్లు పాలు తీసుకుంటూ మీరు ఉపవాసం అయితే ఉండవచ్చు. ఇంకా ఏకాదశి రోజున బియ్యంతో చేసినటువంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భుజించకూడదని అంటారండి. ఎందుకంటే ఏకాదశి రోజు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని, బియ్యంతో చేసిన పదార్థాలు స్వీకరించడం వలన బియ్యంలో ఉన్న మురాసురుడు కడుపులోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడని, అందుకని ఈ రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని అంటారు. ఇంకా ఏకాదశి రోజు ఈ విధంగా పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయాన్నే స్వామివారికి పూజ చేసి మహానైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి ఆ తర్వాత ద్వాదశి గడియలు ఉండగానే స్వామివారికి ఉపవాస దీక్షను అయితే విరమించాలి. అయితే మనం ద్వాదశి గడియలు దాటిన తర్వాత ఈ ఉపవాస దీక్షను విరమిస్తే మనకి ఈ వ్రతం చేసిన ఫలితం అయితే ఉండదని అంటారు. అందుకని ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను అయితే విరమించుకోవాలి. అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు సోమవారం ఉదయం 5:32 తర్వాత మీరు ఉపవాస దీక్షను అయితే విరమించుకోవచ్చండి. ఏకాదశి రోజు స్వామివారికి ఏ విధంగా పూజ చేసుకున్నామో సాయంత్రం కూడా అదే విధంగా పూజ చేసుకోవాలండి. అలాగే ద్వాదశి రోజు కూడా స్వామివారికి అదే విధంగా పూజ నిర్వహించుకోవాలి. చాలా మంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ద్వాదశి రోజు స్వామివారికి పూజ చేసుకుని గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చి వచ్చి ఆ తర్వాత ఉపవాస దీక్షను అయితే విరమిస్తూ ఉంటారండి. ఇలా స్వయంపాక దానం ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. ఇంకా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే, ఈ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలండి. మాంసాహారం లాంటివి అస్సలు తీసుకోకూడదు. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి దళాలను కొయ్యకూడదు, త్రెంచకూడదు. ఈరోజు అన్నం అస్సలు భుజించకూడదు. అలాగే ధాన్యం, పప్పులు, బఠానీలు, శనగలు, చిక్కుడులు ఇటువంటివి కూడా ఆహారంలో తీసుకోకూడదు. ఈరోజు ఓన్లీ పాలు, పండ్లు, చిలకడ దుంపలు, ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆహారంలో తీసుకోవాలి. ఇంకా ఏకాదశి రోజు రాత్రి అంతా కూడా హరినామస్మరణ చేసుకుంటూ జాగరణ అయితే ఉండాలి. ఒకవేళ జాగరణ ఎక్కువసేపు ఉండలేమండి అనుకునేవారు నేలపైనే పడుకోవాలండి. అలాగే ఈ రోజు ఇంట్లో గొడవలు పట్టడం, చిన్నపిల్లలను తిట్టడం, కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఒకవేళ మీకు ఈ రోజు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ రోజు గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న మంచి ఫలితాలే కలుగుతాయండి. చూసారు కదండి, తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.